అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, ప్రజల్లో కొందరు ఈ విధంగా ప్రకటిస్తూ ఉంటారు, మరియం కుమారుడైనటువంటి యేసు ఈసా అలైహిస్సలాం వారిని దేవుని కుమారునిగా నమ్మితే, విశ్వసిస్తే, ఆరాధిస్తే అలాంటి వారందరూ కూడా విశ్వాసులు అవుతారు అని. కానీ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో 5వ సూర అల్ మాయిదా 72వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహు ఇబ్ను మరియం. వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఎవరైతే మసీహే, యేసునే అల్లా, ఎవరో కాదు, యేసునే అల్లా, యేసునే దేవుడు, యేసునే సృష్టికర్త అని ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ప్రకటించారో, ఎవరైతే పలికారో వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్టే అని తెలియజేశాడు. వకాలల్ మసీహు యా బనీ ఇస్రాయీల అబుదుల్లాహ రబ్బీ వరబ్బకుం. వాస్తవానికి మరియం కుమారుడైనటువంటి మసీహ్ ఇలా పలికాడు, ఓ ఇస్రాయేలు వంశస్థులారా, నాకు మీకు ప్రభువైన వాడు ఆ అల్లాయే, ఆయన్నే మీరు ఆరాధించండి అని ప్రకటించారు. నన్ను దైవంగా చేసుకోండి, నన్ను దేవుని కుమారునిగా నమ్మండి అని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. తర్వాత ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న. ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాతో సమానంగా ఇతరులను దేవునిగా నిలబెడితే అలాంటి వారికి స్వర్గము నిషేధము. వమఅవాహున్నార్, అలాంటి వారి యొక్క నివాసం నరకము. వమాలి జ్వాలిమీన మిన్ అన్సార్, అలాంటి దుర్మార్గులను ఆదుకునేవాడు, కాపాడేవాడు ఎవ్వడు లేడు అని అల్లా తెలియజేశాడు. కావున యేసును కాదు, యేసుని సృష్టించిన, యేసుని పుట్టించినటువంటి, యేసుని పంపినటువంటి సృష్టికర్త అయినటువంటి దైవం అల్లా, ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని ఆరాధించాలి, అప్పుడే విశ్వాసులవుతారు. మీరు దేవుడు పంపగా వచ్చినటువంటి ప్రవక్త అయిన యేసు క్రీస్తుని మీరు దేవునిగా, దేవుని కుమారుడిగా నమ్మితే విశ్వాసులు కాలేరు. ఆయన పంపినటువంటి దేవుడు, సృష్టికర్త, భూమి ఆకాశాల ప్రభువు అల్లాహ్, ఆయన 7 ఆకాశాల పైన ఉన్నాడు. ఆ సృష్టికర్త, ఆ యజమానిని మనం విశ్వసించాలి, ఆయన్నే దేవునిగా ఆరాధించాలి. దేవునికి కుమారులు లేరు, కూతుర్లు లేరు, ఆయనకు సంతానం అన్నటువంటి మాటే వర్తించదు.